రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రష్యా యుద్ధానికి అసలు కారకుడు జెలెన్స్కీ అని, అతడు డిక్టేటర్ అని, ఎన్నికలు నిర్వహించకుండా యుద్ధం పేరు చెప్పి కాలయాపన చేస్తున్నాడు, యుద్ధం పేరుతో వస్తున్న ఎయిడ్ను సొంతానికి వాడుకుంటున్నాడని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా జెలెన్స్కీపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. మరి ట్రంప్ ఇంతలా రెచ్చిపోవడానికి గల కారణం ఏంటో స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్కు యుక్రెయిన్ ప్రెసిడెంట్కు ప్రస్తుతం మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే ట్రంప్ ధోరణి చూస్తే ముందు నుంచే జెలెన్స్కీపై సదాభిప్రాయంతో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ సమస్య పరిష్కరించడానికి ముందు నుంచే ఏకపక్ష ధోరణి కనిపిస్తోంది. రష్యాతో రాయబారాలు నడుపుతూ యుక్రెయిన్కు పెద్దగా విలువివ్వకుండా మంతనాలు సాగిస్తున్నారు. శాంతి చర్చల్లో ఎక్కడా జెలెన్స్కీని ఆహ్వానించలేదు. సహజంగానే ఇది జెలెన్స్కీకి ఆగ్రహం తెప్పిస్తుంది. తన దేశానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి తన జోక్యం లేకుండా మీరెవ్వరు పరిష్కరించడానికి నిలదీస్తున్నారు. మీరు చేసుకునే ఒప్పందాన్ని తాను తిరస్కరిస్తానని తెగేసి చెప్పాడు జెలెన్స్కీ. ఆయనకు యూరోపియన్ యూనియన్ నాయకులు కూడా మద్దతు తెలిపారు. అయితే అసలు కిటుకు ఇప్పుడు బహిర్గతమవుతోంది. ట్రంప్ ఇంతలా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం యుక్రెయిన్లో ఉన్న విలువైన నిక్షేపాలపై ట్రంప్ కన్నుపడింది. ఇక ట్రంప్ చెప్పేదేమిటంటే రష్యాతో యుద్ధానికి అమెరికా ఆయుధాలతో పాటు డబ్బు సర్దుబాటు చేసింది. దానికి బదులు $500 బిలియన్ల విలువ చేసే మినరల్స్ తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు ట్రంప్. దీనికి జెలెన్స్కీ చెప్పేదేమిటంటే తమకు అమెరికా అంత మొత్తంలో ఆయుధాలు కానీ నగదు కానీ ఇవ్వలేదు. అది కాకుండా తమ భద్రతకు గ్యారంటీ ఇస్తూ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు లేదని జెలెన్స్కీ కౌంటర్ ఇస్తూ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించారు. తమ దేశంలో ఉండే విలువైన ఖనిజాలను ఎవ్వరికీ అమ్మను అని తేల్చి చెప్పారు. వైట్ హౌస్ ఆయనపై పెద్దగా ఒత్తిడి తెచ్చినా ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. ఇక జెలెన్స్కీ వాదన ఏమిటంటే గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో $67 బిలియన్ల ఆయుధాలు సరఫరా చేశారు. అలాగే $31.5 బిలియన్ నగదును గత 3 సంవత్సరాల నుంచి బడ్జెట్లో కేటాయించింది మాత్రమే తమకిచ్చారని చెబుతున్నారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. మొత్తం కలిపితే $100 బిలియన్ కూడా సాయం చేయకుండా బదులుగా $500 బిలియన్ల ఖనిజాలు తమకు రాసి ఇవ్వాలని కోరడం దారుణమని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే వాషింగ్టన్ నుంచి నీకు సాయం కావాలంటే ఇది డీల్. యుక్రెయిన్ భూగర్భంలో ఉన్న విలువైన ఖనిజాలను తమకు రాసి ఇవ్వాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతున్నారు. దీనికి జెలెన్స్కీ మాత్రం ససేమిరా అంటున్నారు. అయితే జెలెన్స్కీ వాదన ఏమిటంటే ట్రంప్ ఒప్పందంలో యుక్రెయిన్ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. రష్యా బలవంతంగా తమ దేశాన్ని ఆక్రమించకుండా తమకు అండగా ఉండాలని కోరినా ట్రంప్ పట్టించుకోవడం లేదు. ఇక వైట్ హౌస్ తయారు చేసిన ముసాయిదా పత్రంలో యుక్రెయిన్లో ఉన్న విలువైన ఖనిజాల్లో 50% తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని జెలెన్స్కీ వాపోతున్నాడు. యుక్రెయిన్ను తాను ఎలా కాపాడుకోవాలో తాను కాపాడుకుంటారు, కానీ తన దేశాన్ని మాత్రం మీకు విక్రయించనని తేల్చి చెప్పారు. ఇంతలా ఎదురు తిరిగిన జెలెన్స్కీ చివరకు ఓకే, తమకు అనుకూలంగా ఏదైనా గ్యారంటీ ఇవ్వండి, బదులుగా తాము కూడా కొంత శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని కాస్త తగ్గాడు జెలెన్స్కీ. దీనికి ట్రంప్ టీం 50% ఖనిజాలు రాసివ్వాలని పట్టుబట్టారు. అయితే దీనికి సరే, లాయర్లు ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేసిన తర్వాత ఓ నిర్ణయానికి వద్దాం. తాను కేవలం యుక్రెయిన్ ప్రెసిడెంట్, డెసిజన్ మేకర్ని, డాక్యుమెంట్ డీటెయిల్ గురించి తనకు అవగాహన లేదు. లాయర్లు ముందుగా దీని గురించి అధ్యయనం చెయ్యనియండి అని జెలెన్స్కీ చెప్పారు. ప్రస్తుతం అమెరికా యుక్రెయిన్కు ఎంత మొత్తం ఆయుధాలు నగదిచ్చిందనే అంశంపై జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ సీరియస్గానే అధ్యయనం చేస్తోంది. అయితే గత మంగళవారం నాడు ట్రంప్ యుక్రెయిన్ గురించి మాట్లాడుతూ రష్యా యుద్ధంలో అమెరికా పంపించిన డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా జెలెన్స్కీ స్పందిస్తూ అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు కలిసి మొత్తం $200 బిలియన్ల విలువ చేసే ఆయుధాలతో పాటు నగదు సాయం చేశాయి. కాగా ఇప్పటి వరకు రష్యా యుద్ధంలో తాము $320 బిలియన్ వరకు ఖర్చు చేశాం. ఈ యుద్ధ క్షేత్రంలో యుక్రెయిన్ $120 బిలియన్ల భారం సొంతంగానే మోస్తోందన్నారు జెలెన్స్కీ.
ఇక బిజినెస్ మ్యాన్ ట్రంప్ మాత్రం తాము ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే యుక్రెయిన్ భూమిలో ఉన్న ఖరీదైన ఖనిజాలపై పడింది. వాటిని దక్కించుకోవడానికి జెలెన్స్కీపై ఒత్తిడి పెంచుతున్నారు. గత వారం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్స్ యుక్రెయిన్ రాజధాని కీవ్కు పంపించాడు ట్రంప్ ప్రతిపాదనకు కాస్త అటు ఇటుగా అంగీకరించాడు జెలెన్స్కీ టీం. అయితే బెస్కెన్తో అవమానపరిచారు. ఆయనతో దారుణంగా వ్యవహరించారని ట్రంప్ జెలెన్స్కీపై మండిపడుతున్నారు. మరి యుక్రెయిన్ వద్ద ఉన్న అత్యంత విలువైన ఖనిజాలు ఏంటి అనే విషయానికి వస్తే హై ఎండ్ ఆయుధాలు తయారు చేయడానికి, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సెమీ కండక్టర్లను తయారు చేయడానికి ఇక్కడి ఖనిజాలు ఉపయోగపడతాయి. ఇక్కడ దొరికే ఖనిజాలు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. అందుకే ఇక్కడ లభించే ఖనిజాలు అత్యంత విలువైనవి. అందుకే ట్రంప్ జెలెన్స్కీపై ఒత్తిడి పెంచి ఆ ఖనిజాలను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అదే కారణంతో గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు ట్రంప్. అయితే ప్రతి దేశంలోని భూముల్లో ఖనిజాలు లభిస్తుంటాయి. ఇది ఆయా దేశాల్లో లభించే ఖనిజాలు రెండు రకాలుగా వినియోగించుకుంటాయి. ఒకటి ఆయా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, రెండోది ఆ దేశం జాతీయ భద్రతకు వినియోగించుకుంటాయి. ఇక ఇండియా విషయానికి వస్తే 2023లో మొత్తం 30 అత్యంత కీలకమైన ఖనిజాలు గుర్తించడం జరిగింది. ఇక యుక్రెయిన్ విషయానికి వస్తే అక్కడి నేషనల్ రిసోర్స్ జియోలాజికల్ సర్వే మాత్రం మొత్తం 50 కీలకమైన ఖనిజాల్లో 24 ఖనిజాలను అమెరికా తమ కావాలని పట్టుబడుతోంది. ఇక యుక్రెయిన్ వద్ద 5 కీలకమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అవి గ్రాఫైట్, లిథియం, టైటానియం, బెరిలియం, యురేనియంలు. అయితే దీనికి సంబంధించి పబ్లిక్ డొమైన్లో వివరాలు యుక్రెయిన్ ప్రభుత్వం పెట్టలేదు. ఈ ఖనిజాలను భవిష్యత్తు కోసం ఉంచుకోవాలనుకుంటోంది యుక్రెయిన్. గత వారం మ్యూనిక్లో జరిగిన ఓ సమావేశంలో జెలెన్స్కీని ఒప్పందాలపై సంతకం చేయాలని పట్టుబడితే జెలెన్స్కీ ససేమిరా అన్నాడు. యుక్రెయిన్కు పూర్తి భద్రతాపరమైన గ్యారంటీ ఇవ్వాలని పట్టుబట్టారు. దానికి అమెరికా వాదన ఏమిటంటే తమకు యుక్రెయిన్లో 50% వాటా ఇచ్చి మైనింగ్ లైసెన్స్ ఇస్తే తామక్కడి ఖనిజాలను తవ్వుకుంటాం, అక్కడే ఉంటాం కదా, అదే గ్యారంటీ అంటున్నారు. అయితే జెలెన్స్కీ మాత్రం తనకు పక్కాగా రాతపూర్వక మిలిటరీతో పాటు ఎకనామిక్ ఎయిడ్ ఇస్తామని గ్యారంటీ ఇస్తేనే ఆలోచిస్తానని తేల్చి చెప్పారు. ఇవన్నీ ఒకెత్తైతే ట్రంప్ యుక్రెయిన్ ఖనిజాలపై కన్నేసిన యుక్రెయిన్ చట్టాల ప్రకారం అంత తేలికగా అక్కడి ఖనిజాలు దక్కించుకునేందుకు అవకాశాలు లేవని యుక్రెయిన్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అమెరికా కన్నేసిన విలువైన ఖనిజాలున్న భూమి ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉంది. ఈ యుద్ధంలో రష్యా యుక్రెయిన్లో 5వ వంతు భూభాగాన్ని స్వాధీనం అలాగే లిథియం డిపాజిట్లున్న ప్రాంతానికి 4 మైళ్ల దూరంలో ఉంది రష్యా సైన్యం. ఎలా చూసినా ట్రంప్కు యుక్రెయిన్ నిక్షేపాలు దక్కడం అంత సులువు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మన టెలివిజన్ యాడ్స్ లో తరచూ చూసే డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు అనే డైలాగ్ ట్రంప్ విషయంలో ఖచ్చితంగా సరిపోతుంది. మరి ట్రంప్ బిజినెస్ మ్యాన్ కదా, ఇచ్చిన దానికి రెట్టింపు వడ్డీ వసూలు చేసుకోకపోతే ఎలా మరి? అందుకే గత 3-4 రోజుల నుంచి ట్రంప్ జెలెన్స్కీపై తన పూర్తి అక్కసును వెలగక్కుతున్నాడు.